హాయ్ అండి, నా పేరు స్వాతి. నేను ఇట్స్ మీ స్వాతి అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశానండి. నా ఛానల్లో నాకు తెలిసిన టిప్స్తోనూ నాకు తెలిసిన వంటలతోనూ మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఇప్పుడైతే చూసారు కదా మిక్సీ ఎలా ఉందో. ఈ మిక్సీని నీట్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దానికైతే ఎక్కువ ఏం అవసరం లేదండి. మనందరి ఇళ్ళలో సర్ఫ్ అయితే ఉంటూనే ఉంటుంది కదా, కొంచెం చిటికెడు సర్ఫ్. మన పిల్లలు బ్రష్ చేసుకునే బ్రష్ అయితే సరిపోతుందండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా నీళ్ళలో ముంచండి. ముంచి ఆ మిక్సీ పైన చక్కగా రుద్దుతూ ఉండండి. మిక్సీ పైన రుద్దుతూ ఉంటే అది మొత్తం కొంచెం నానుతూ ఉంటుందండి. నానుతూ ఉంటుంది, మనం రుద్దుకుంటూ ఉందాము. చూసారు కదా, అటువైపు వెనకమాల సైడ్లు పక్కకి మొత్తం చక్కగా నీట్గా తుడుచుకుంటూ ఉందాము. చూడండి, ఇలా తుడుచుకుంటూ ఉందాము. చూడండి, మా మిక్సీ అయితే బాగా పాడైపోయింది. పిల్లలతో నాకు అసలు టైం ఉండట్లేదండి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కండి అస్సలు ఉండట్లేదు క్లీన్ చేసుకోవడానికి. అందుకని ఇప్పుడు కూర్చున్నానండి క్లీన్ చేయడానికి. చూసారు కదా, తుడిచేస్తున్నాను. సైడ్లు ఇటు సైడ్ మొత్తం తుడిచేద్దాం శుభ్రంగా నీట్గా. ఇలా మొత్తాన్ని వెనక్కి తిప్పుకుంటూ ఎదురుకు తిప్పుకుంటూ మొత్తం తుడిచేద్దామండి. చూసారా, ఏం అవసరం లేదండి. సర్ఫ్ నీళ్ళలో ముంచి క్లాత్ కొంచెం గట్టిగా పిండి తుడుచుకుంటూ ఉంటే సరిపోతుందండి. చూడండి నేను ఎట్లా తుడుస్తున్నాను, ఏ విధంగా తుడుస్తున్నానో కనపడుతుంది కదా మీకు. ఇలా నీట్గా తుడిచేసేయాలి. మొత్తం సైడ్లు కూడా చుట్టూరు కూడా తుడిచేసుకోవాలి. చూడండి, ఇప్పటికే ఇందాకడికి ఇప్పుడు మీకు చాలా డిఫరెన్స్ కనపడుతూనే ఉందనుకుంటా నేను. చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇంకా లోన్ క్లీన్ చేసుకోవాలి మనం. చూడండి లోన ఇప్పుడు బ్రష్ మనకు ఉపయోగపడుద్దండి. చిన్నపిల్లల బ్రష్ ఉంటుంది కదండి, ఇది మా పిల్లడి బ్రష్ అండి. ఆ బ్రష్ తీసుకొని చక్కగా నీట్గా ఇలాగా లోపలికి అలా పెట్టి ఇలా తీస్తూ ఉండాలండి. ఇలా రుద్దుతూ ఉండాలి. చూడండి వేస్ట్ అనేది ఎలా పడుతుందో ఒకసారి చూడండి. చాలా వేస్ట్ ఉందండి మిక్సీలో అయితే. దాన్ని చుట్టూ కూడా రౌండ్ తిప్పుకుందాం బ్రష్తో నీట్గా. ఇలా తిప్పుతూ ఉంటే అందులో ఉన్న వేస్ట్ మొత్తం అలా ఊడిపోతూ ఉంటుంది. తర్వాత మనం అటు సైడు అది మొత్తం క్లీన్ చేసేద్దాం, నీట్గా తుడిచేసేద్దాం. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చూసారు కదా ఎంత మురికి వచ్చిందో చూడండి. చూసారు కదా, ఇప్పుడు ఇంకో కాటన్ క్లాత్ తీసుకొని మంచి వాటర్లో దాన్ని నీట్గా తడిపి చక్కగా మళ్ళీ ఒకసారి తుడుచుకుందాం. చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఎంత నీట్గా అయిపోయింది మిక్సీ. 2 నిమిషాల పని అండి ఇది. ఎక్కువసేపు కూడా టైం పట్టదు మనకి. మన ఇంట్లో మనం చక్కగా నీట్గా మన పనులు మనం. హాయ్ అండి, నా పేరు స్వాతి.